గమనించాలి. దేవుని గురించి, దేవుని శక్తిని గురించి, దేవుని ఆలోచన గురించి, దేవుని మనస్సు గురించి, దేవుని గురించిన సమాచారం అంతటి గురించి మానవుడు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే మనకు ఎలా తెలుస్తుంది, ఎలా పొందుకోగలం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం బైబిల్ గ్రంథంలో దొరుకుతుందండి. అవును, ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని ఆసక్తితో, ఓపికతో, సహనముతో, ఆలోచనతో పరిశీలనగా చదువుతారో వారు దేవుని గురించి తెలుసుకుంటారు. దేవుని గురించిన సమాచారాన్ని తెలుసుకుంటారు. దేవుని శక్తిని, దేవుని మనస్సును, దేవుని యొక్క సామర్థ్యములను, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆలోచనను, దేవుని గురించిన సమస్త విషయాలు వారు తెలుసుకుంటారు. దేవుడు చెప్పినట్లుగా జీవిస్తారు. మరి మనలో ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాం? మనలో ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని చదవాలి అన్న ఆసక్తి కలిగి ఉన్నాం? మనలో ఎంతమంది బైబిల్ గ్రంథంలో దేవుని గురించిన విషయాలు తెలుసుకోవాలి అన్న ఆలోచన, ప్రయాస కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని చదువుదాం, దేవుని గురించి తెలుసుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.